ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులలో ఆ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఏఎస్ఐని వేకెన్సీ రిజర్వ్ పంపుతూ జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్న కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఏఎస్ఐని వేకెన్సీ రిజర్వ్ పంపుతూ జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి. హలో, చామంతి పువ్వా 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 అని దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి, బాధ్యత మరచి మందుబాబులతో చిందులు వేయడం ఎలా చూడొచ్చు, అప్డేట్స్ ఏంటి? సంపత్, ఒంగోలు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలీస్ స్టేషన్ సంబంధించి శంకరాపురంలో ఒక కేసు పక్కన పెట్టేసి మందు బాబులతో అయితే ఏఎస్ఐ అయితే చిందులు వేయటం అయితే జరిగింది. అయితే తీవ్ర ఈ ఏఎస్ఐ వ్యవహారంపై తీవ్ర దుమారం అయితే రేపుతుంది. శంకరాపురం ఇటీవల రాజకీయ వివాదంపై ఒక పార్టీలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆ దాడుల విషయంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏర్పాటు చేసిన క్రమంలో విధులకి ఏఎస్ఐ వెంకటేశ్వర్లను అక్కడ అయితే కేటాయించారు. కేటాయించిన విధి నిర్వహణను విస్మరించి మందుబాబులతో కలిసి సందడి చేయడం, ఒక సోషల్ మీడియాలో చేయడంతో పాటు ఈ రోజు వారిపై ఐజీ కార్యాలయం సీరియస్ అయితే తీసుకుంది. అయితే వెంబటే ఏఎస్ఐ వెంకటేశ్వర్లపై ఐజీ కార్యాలయం విఆర్ఓ పిలిచి వాటిపై తదుపరి విచారణ అయితే చేస్తుంది. సంపత్. ఓకే మధు, ఏఎస్ఐ వెంకటేశ్వర్లపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే టోటల్ గా విధి నిర్వహణలో అయితే విధుల్ని విస్మరించి మద్యం సేవించారని చెప్పేసి అయితే ఇప్పటికే పూర్తిగా
సమాచారం అయితే పోలీసులు అయితే సేకరించినట్లు తెలుస్తుంది. అయితే ఆయన విఆర్ అయితే ఇప్పటికే పిలవటం జరిగింది. అయితే ఆయన్ని సస్పెండ్ చేయడానికి అయితే ఉన్నతాధికారులు అయితే సిఫార్సు చేసినట్లయితే తెలుస్తుంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.